తెలుగు వ్యాకరణంలో మిమ్మల్ని ఎక్కువగా కన్‌ఫ్యూజ్ చేసే టాపిక్ ఏదంటే చాలామంది చెప్పే సమాధానం సమాసాలు. ద్విగు ఏంది? బహువ్రీహి ఏంది? తత్పురుష విభక్తులంటే ఏంటి? ఈ తలనొప్పి అంతా మీకు వద్దు అనుకుంటే ఈ వీడియోని ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఇకపై మీరు సమాసాల కోసం పుస్తకం తీయాల్సిన అవసరం ఉండదు. ముందుగా అసలు సమాసం అంటే ఏంటి? 2 వేర్వేరు అర్థాలున్న పదాలు జతకట్టి కొత్త పదంగా మారడం. ఉదాహరణకు సింహద్వారం. ఇందులో 2 పదాలున్నాయి. ఒకటి సింహం, 2 ద్వారం. ఈ రెండిటిని కలిపి ఒక అర్థవంతమైన వాక్యంగా చెప్తేనే దాన్నే విగ్రహ వాక్యం అంటారు. అంటే సింహము గుర్తు కలిగిన ద్వారము అని అర్థం. అర్థమైంది కదా కిడ్స్? ముఖ్యమైన సమాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్విగు సమాసం. సమాసంలో మొదటి పదం సంఖ్య అయితే అది కళ్ళు మూసుకొని ద్విగు సమాసం అని చెప్పవచ్చు. ఉదాహరణకు నవరసాలు 9 సంఖ్య గల రసాలు అని అర్థం. చతుర్వేదాలు 4 సంఖ్య గల వేదాలు అని అర్థం. గుర్తుంచుకోండి, సంఖ్య కనిపిస్తే అది ద్విగు సమాసం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ద్వంద్వ సమాసం. 2 పదాలకు సమానమైన విలువ ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. అర్థమైంది కదా? ఉదాహరణకు తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి. ఇక్కడ తల్లి ఎంత ముఖ్యమో తండ్రి అంతే ముఖ్యం. ఇలాంటి జంట పదాలు అన్నీ ద్వంద్వ సమాసాలే. ఓకేనా? 2 పదాలకు సమానమైన విలువ ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ బహువ్రీహి సమాసం. ఇక్కడే అందరూ తప్పు చేస్తారు. ఉన్న పదాల అర్థం కాకుండా వేరే అర్థం వస్తే అది బహువ్రీహి. ఉదాహరణకు ముక్కంటి. 3 కన్నులు అని నంబర్ ఉంది కదా అని ద్విగు అనుకోకండి. 3 కన్నులు ఉన్నది ఎవరు? శివుడు. ఇక్కడ మనం శివుని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది బహువ్రీహి. సూర్య చంద్రులు ఇది ఏ సమాసం? 1 2 3 4 5. ఓకే, సమాధానం వచ్చేసి ఇది ద్వంద్వ సమాసం. ఎందుకంటే ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత ఉంది. ఎంతమంది కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి సింపుల్ ట్రిక్స్తో వ్యాకరణాన్ని నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని తెలుగు పాఠాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సమాసం అంటే ఏంటి? ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 2 వేర్వేరు అర్థాలున్న పదాలు కలిసి ఒకే పదంగా మారడమే సమాసం అన్నా కదా. ఇంకొక ఉదాహరణ చూద్దాము. రాజకుమారుడు. ఇక్కడ రాజు ఒక పదం, కుమారుడు ఒక పదం. ఈ రెండిటిని కలిపితే వచ్చేదాన్నే సమాస పదం అంటారు. ఓకే, ఎగ్జామ్ పేపర్లో ముక్కంటి ఏ సమాసం అని అడిగితే 3 ఉంది కదా అని ద్విగు సమాసం అని రాసేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ వల్లే మన మార్కులు పోతుంటాయి. సమాసాలు అంటే బట్టి పట్టడం కాదు, వాటి వెనుకున్న లాజిక్ పట్టుకోవడం.